నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బంగాల్లో ఢీకొన్న 2 రైళ్లు, 9 మంది మృతి, 41 మందికి గాయాలు. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం. వయనాడును వదులుకున్న రాహుల్, ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక. జార్ఖండ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. రేణుకా స్వామికి కరెంట్ షాక్, బయటపడుతున్న విస్తుపోయే నిజాలు. ప్రయోగానికి సిద్ధంగా 2100 అణ్వస్త్రాలు, నివేదిక వెల్లడించిన సిప్రి. ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్, 24 ఏళ్ల తర్వాత తొలిసారి. గాజా యుద్ధంలో కీలక పరిణామం, వార్ క్యాబినెట్ రద్దు చేసిన నెతన్యాహు.